ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ త్రివేణి. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. సో ఈ వీడియోలో నేను మీకు కోటిలింగేశ్వర టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇంపార్టెన్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని చివరి దాకా చూసేయండి. మీకు ఎన్నో తెలియని విషయాలు, కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ డిస్కవర్ చేసి నేను వీడియోస్ చేసి మీకు పెడుతున్నాను. నేను పెట్టే ఎఫర్ట్స్కి మీ నుంచి నేను ఆశించేది ఒకే ఒకటి, మీ సపోర్ట్ అనమాట. సో నా వీడియోస్ని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా వీడియోస్ యూట్యూబ్ వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి నాకు చాలా యూజ్ అవుతుంది. సో మీ సపోర్ట్ అయితే నాకు తప్పనిసరిగా కావాలి. సో ప్రస్తుతం మేమైతే బెంగళూరు నుంచి కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి 100 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి బెంగళూరు నుంచి. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clockకి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మధ్యాహ్నం పూట మనకి టెంపుల్ క్లోజ్ ఉంటుంది కాబట్టి 4 to 8 PM మనకి ఈవినింగ్ టైమింగ్స్లో అయితే చూడొచ్చు. కాబట్టి ఈ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే కోలార్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. కోలార్ డిస్ట్రిక్ట్ అంటే మనకి కేజీఎఫ్ అంటే బాగా గుర్తు కదా, మనకి అందరికీ కేజీఎఫ్ అంటే తెలుసు కదా. సో ఇప్పుడు మనము కేజీఎఫ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో అక్కడ మనకి టెంపుల్ అయితే ఉందన్నమాట. కేజీఎఫ్ అంటే వచ్చేసి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. సో ఆల్రెడీ మూవీ వచ్చేసింది కాబట్టి అందరికీ తెలుసు, బట్ ఒకసారి చెప్తున్నాను. సో ఇప్పుడు అయితే మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాము. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12 PM అండ్ ఈవినింగ్ 4 to 8 PM. అండ్ స్పెషల్ డేస్లో ఈ టైమింగ్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే నార్మల్ డేస్లో అయితే ఇంతే ఉంటుందన్నమాట టైమింగ్స్. మేము అప్పటికప్పుడు అనుకొని వెళ్తున్నాం కాబట్టి ఇలా కొద్దిగా మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయ్యాం. సో దట్ ఈవినింగ్ దర్శనానికి అయితే మేము వెళ్ళగలము. కోటిలింగాల టెంపుల్ వచ్చేసి మన తెలుగు ఒక ఫేమస్ మూవీలో అయితే చూపించారు. మీకు కనుక మూవీ నేమ్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు హొసకోట రీచ్ అయ్యాము. హొసకోట దగ్గర టోల్ గేట్ ఉంటుంది. ఇది ఒక్క టోల్ గేటే అనమాట మనకి జర్నీలో తగిలేది బెంగళూరు నుంచి వెళ్ళేటప్పుడు. హొసకోట అంటే నాకు గుర్తొచ్చింది, హొసకోట దగ్గర ఫేమస్ బిర్యానీ అయితే మనకి అమ్ముతారు. ఎప్పుడన్నా చుట్టుపక్కల వచ్చినప్పుడు కానీ బెంగళూరు వచ్చినప్పుడు కానీ హొసకోట బిర్యానీ అయితే ట్రై చేయండి. పేరు వచ్చేసి హొసకోట బిర్యానీ అండ్ ఎర్లీ మార్నింగ్ దొరుకుతుంది అనమాట మనకి 4 AM నుంచి 6 AM దాకా. సో ఇది కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఇలాగ హొసకోట వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ టెంపుల్ గురించి వస్తే కోటిలింగాల టెంపుల్ అని చెప్పాను కదా, పేరులోనే కోటిలింగాలని ఉంది. సో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ మనకి కోటి లింగాలని ప్రతిష్ఠించాలని. కాకపోతే ఇంకా కోటి లింగాలు అయితే ప్రతిష్ఠించలేదు, ఇంకా కొద్దిగా కౌంట్ అయితే తక్కువైంది. సో మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మన పేరు మీద శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవాలి అనుకుంటే గుళ్ళో అడిగితే మనకి పూర్తి డీటెయిల్స్ అండ్ వివరాలు అయితే చెప్తారు. గుడి గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా మనము ఒకరి గురించి చెప్పుకోవాలి, సాంబశివమూర్తి అనమాట. ఆయన శివుడి మీద భక్తితో ఆయన్ని తలుచుకుంటూ ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయన కలలో వచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి ఓ మహాకార్యాన్ని నువ్వు స్టార్ట్ చేయాలి అని ఆయనకి ఆదేశిస్తాడంట. అది వచ్చేసి ఏంటంటే శివభక్తులందరికీ మనకి శివభక్తిని ప్రేరేపించడానికి ఒక అంటే చాలా పెద్ద ఆధ్యాత్మికత ఆలయం అనేది ప్రారంభించమని అయితే ఆయనకి ఆదేశించాడు. అందుకనే ఇక్కడ కోటి లింగాలు ప్రతిష్ఠించాలని అయితే ఆయన అనుకున్నారు. ఇలాగ మనకి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి స్థలం అంతా తీసుకొని ఒక పెద్ద ప్రాంగణం అంటే ఇప్పుడు ఉన్న గుడిని ఎంచుకొని అక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి 108 feet శివలింగం అయితే ఉంటుంది. అది ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం అనమాట. పెద్ద శివలింగంతో పాటు మనకి చిన్న చిన్నగా అమర్చిన శివలింగాలు అనేవి మనం లైన్గా అయితే మనం చూడొచ్చు. ఎన్నో లైన్స్ అయితే మనం శివలింగాలు అక్కడ కనపడుతుంటే అంత శివమయం అనమాట. అక్కడ మనం ప్లేస్కి వెళ్తే మనకి చుట్టుపక్కల ఎటు చూసినా శివలింగమే కనపడుతూ ఉంటుంది. కోలార్ రీచ్ అవ్వడానికి ఇంకా 15 kilometers ఉంది. సో కోలార్ రీచ్ అవుతుంది అంటేనే మనకి ఇలాగ కొండలు గుట్టలు కనపడుతూ ఉంటాయి, రాళ్ళు అంతా. మనం ఈజీగా కోలార్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడైతే మేము ఒక కాఫీ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో అందుకని ఒక మంచి హోటల్ అయితే చూస్తున్నాం అనమాట ఆగడానికి. కాఫీ కోసం ఆగిన ప్లేస్ వచ్చేసి స్వాతి హోటల్. ఇక్కడ మనకి ఫుడ్ అండ్ కాఫీ, స్నాక్స్, బేకరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. పక్కనే CCD ఉంది. మీరు కనుక CCD అను స్వాతి హోటల్ ఉంటే ఇలాంటి నార్మల్ ఫిల్టర్ కాఫీ దొరికేది అండ్ CCD ఉంటే దేనికి వెళ్తారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ఫిల్టర్ కాఫీని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే CCDలో ఇచ్చే కాఫీ నాకైతే చల్లగా అనిపిస్తుంది, ఎందుకు నాకైతే నచ్చదు. అందుకనే నార్మల్ హోటల్కే వచ్చాము. ఇక్కడ ఫిల్టర్ కాఫీ అయితే తాగుతున్నాను. ఇద్దరం పోటీ పెట్టుకున్నాము ఎవరు కాఫీ బాగా తాగుతున్నారు స్టైల్గా అది ఇది అని. సో ఇద్దరం వచ్చేసి ఏదో మోడల్స్ లాగా మాకు ఏదో యాడ్ షూట్ ఉన్నట్టు ట్రై చేసాము. ఇంతకీ మా ఇద్దరిలో ఎవరు బాగా కాఫీ తాగారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి.
కాఫీ తాగేసిన తర్వాత మా జర్నీ అయితే కంటిన్యూ చేసాము. కోలార్ నుంచి మనకి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టెంపుల్. సో 25 కిలోమీటర్స్ అయినా కానీ మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట, మోర్ దాన్ 45 మినిట్స్, ఎందుకంటే అక్కడ సింగిల్ రోడ్ ఉంటుంది కాబట్టి. కార్లో తినడానికి టైం పాస్గా మనము ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని మధ్యలో జాంకాయలు కనపడితే జాంకాయలు అడిగాము. జాంకాయలు వచ్చేసి రేట్లు అయితే యాపిల్ రేట్లు ఉన్నాయన్నమాట. కేజీ 100 అన్నారు. నాకు 4 జాంకాయలు అయితే వచ్చినాయి. అండ్ ఇవి కూడా పెద్ద సైజు అనమాట. ఎందుకు నాకు నాటివి అయితే బాగా మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. ఇవైతే కొన్ని తీయగా ఉంటే కొన్ని అయితే తీయగా ఉండవు. అండ్ మీరున్న ప్లేస్లో జాంకాయలు ఎంత ప్రైస్ ఉంది ఏంటి మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా మరిన్ని విషయాలు మనం టెంపుల్ గురించి అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాము. ఈ లోపల ఎంజాయ్ ద జర్నీ. టెంపుల్లో రష్ అయితే చాలా ఉంది, ఎందుకంటే పార్కింగ్ ఏరియానే ఫుల్ నిండిపోయిందనమాట. సో టెంపుల్కి మనకి బ్యాక్ సైడ్ కొంచెం ఇటు పక్కన మనకి పార్కింగ్ అయితే ఉంటుంది. సో అక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మొత్తం పోలీసులు అయితే చాలా మంది ఉన్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంతమంది లేరు, అందుకనే మేము ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకున్నాము. కానీ ముందుకెళ్ళి చూస్తే మాకు అర్థమైంది వెహికల్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే జనాలు చాలా మంది ఉన్నారు. ఒక జాతరలాగా అక్కడ చేస్తున్నారు. మేబీ న్యూ ఇయర్ కాబట్టి ఇంతమంది ఉన్నారు అనుకున్నాము. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోయి అసలు గుడి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రండి. సో మేము పార్కింగ్ చేసేసి ఇక బ్యాక్ సైడ్ నుంచి అయితే టెంపుల్లోకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మనకి టెంపుల్ పక్కనే మనకి తోటలు అయితే కనపడతాయి. చక్కగా చామంతి తోటలు ఉన్నాయన్నమాట మొత్తము. సో ఇక్కడైతే కోస్తున్నారు చామంతి తోటలు. అండ్ పోలీసులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచే స్టాల్స్ అవన్నీ పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బంగారుపేట దగ్గరే కాబట్టి బంగారుపేట చాట్స్, బంగారుపేట ఫుడ్ అవన్నీ ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. టెంపుల్ దర్శనానికి మనకి ఫ్రీ టికెట్ అలాంటిది ఏం లేదు. ఎవరైనా కానీ 20 రూపీస్ టికెట్ తీసుకోవాల్సిందే. సో ఈ ఉన్న లైన్ మొత్తం వచ్చేసి మనకి 20 రూపీస్ టికెట్ లైన్ అనమాట. సో ఈ లైన్లోకి అయితే వెళ్ళాము. అండ్ 20 రూపీస్ టికెట్ తీసుకొని ఇప్పుడు లైన్లో అయితే మనము వెళ్తున్నాము. జనాలు అయితే ఎక్కువ ఉన్నారు, కానీ దర్శనం ఎంతసేపు పడుతుందా ఏంటా అని అనుకుంటున్నాము. సో చూద్దాం అనమాట దర్శనానికి ఎంతసేపు పడుతుందని.
సో ఇలాగ మనం లైన్లోకి వెళ్ళగానే మనకి చెప్పాను కదా నేను ఇందాక గుళ్ళో అంతా మనకి శివలింగాలు లైన్గా పెట్టి కనపడుతూ ఉంటాయని. ఇలా కనపడుతూ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఇంత పూల డెకరేషన్ కానీ ఇలా ఏం ఉండదు, నార్మల్గా ఉంటాయి. కాకపోతే ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్ వల్ల అందరూ పూజలు వచ్చి చేసుకుంటున్నారంట. అందుకనే మనకి ఇలాగ మొత్తం డెకరేషన్ పూలు మొత్తం పూజతో అంతా కనపడుతూ ఉంది. కాకపోతే ఇలాగ శివలింగాలు అయితే మొత్తం మనం ఎక్కడ చూసినా ఇంకెంతే శివలింగాలు అయితే కనపడుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉండే టెంపుల్ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది మనకు కనపడే టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న మంజునాథ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి అయితే వెళ్దాము. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అన్ని శివలింగాలు అయితే కనపడతాయి. అండ్ మధ్యలో ఒక దారిలాగా చేశారనమాట. అటు ఇటు మనం శివలింగాలు అయితే చూడొచ్చు. అండ్ కొంచెం ముందుకు రాగానే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. సో అది కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంజునాథ టెంపుల్ ఉంటుందన్నమాట. సో మంజునాథ టెంపుల్లో వచ్చేసి మనకి శివుడు తెలుసు కదా, ఆ శివుడిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. లోపల కూడా మనకి మంజునాథ టెంపుల్ లోపల కూడా మనకి మొత్తం అన్ని శివలింగాలు అయితే పెట్టేసి ఉంటాయి. ఇక్కడ లైన్ వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ అని చెప్పాను కదా, ఆ టెంపుల్ దర్శనానికి అయితే ఈ లైన్ అంతా ఉందన్నమాట. బయట మనం శివలింగాలు అయితే చూడొచ్చు, లోపల అయితే ఉండవు కానీ బయట అయితే మనకి గుడి బయట చుట్టూతో మనకైతే శివలింగాలు అయితే కనపడతాయి. సో మనకి మొత్తం లైన్ వచ్చేసి చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మేబీ రష్ ఉన్నట్టుంది. అండ్ మాకు తెలియక మేమైతే వచ్చాము, కాకపోతే మనకి ఎక్కువ టైం అయితే పట్టలేదు, ఒక 15 minutesలో అయితే మొత్తం మాకు దర్శనం అయితే అయిపోయింది. ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి కొద్దిగా ముందుకెళ్ళగానే శ్రీ మంజునాథ స్వామి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, మళ్ళీ మంజునాథ స్వామి అయితే ఉంటారు. సో వీరి దర్శనం కూడా మనకి ఇప్పుడు లైన్లో అయితే మనం నుంచోవాలి. దీనికి కూడా క్యూ ఉంది, ఆల్మోస్ట్ మాకు 20 minutes అయితే దీనికి మంజునాథ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసి మనకి తిరుపతిలో ఎలా అయితే అలంకరణ చేస్తారో అలానే అచ్చం మనకి అలంకరణ అయితే చేస్తారంట. సో ఈ దర్శనం కూడా అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందుకి వెళ్ళగానే మనకి 108 ఆది శివ లింగ దారి అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ అట్రాక్షన్, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 108 feet మనకి శివలింగం అయితే కనపడుతుందని, దానికి వెళ్ళడానికి ఇదంతా దారి అనమాట. ఇది ఇక్కడ కనపడుతుంది కదా మీకు, మనం బ్యాక్ సైడ్ ఉన్నాము. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే కనపడుతుంది. సో మనకి వెళ్ళే దారిలో కూడా అన్ని శివలింగాలే కనపడతాయి. అండ్ చుట్టూతో మనకి వచ్చేసి చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి, 11 గుళ్ళు దాకా. అండ్ దాంట్లో వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ ఉంది, తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది, అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంది, ఇంకా అలాగా చాలా మనకి ఒక 11 గుళ్ళు దాకా అయితే ఉన్నాయన్నమాట చుట్టూ కదా చిన్న చిన్నవి. అండ్ మనకి మధ్యలో దారిలాగా ఇలా చేస్తారనమాట మొత్తము. అండ్ అటు ఇటు మనకి శివలింగాలు అయితే కనపడుతుంది. అండ్ మెయిన్ స్టాట్యూ వచ్చేసి మనకి ఇక్కడే అనమాట, శివలింగం వచ్చేసి పెద్ద నంది ఉంటుంది. అండ్ నంది ఎదురుగా మనకి శివలింగం అయితే ఉంటుంది. సో శివలింగం వచ్చేసి 108 feet అనమాట. మనకి వరల్డ్లోనే అతి పెద్ద శివలింగం వచ్చేసి ఇది. అండ్ మనకి నంది వచ్చేసి ఒక 30 feet దాకా ఉంటుందన్నమాట. సో అండ్ చుట్టుపక్కల మనం ఇలాగ చూడొచ్చు, చిన్న చిన్న శివలింగాలు అయితే ఉంటాయి. అమ్మవార్లవి కూడా విగ్రహాలు పెట్టి ఇలాగ మనకి చిన్న చిన్న టెంపుల్స్ లాగా అయితే చుట్టూతా కట్టారనమాట. ఇంకా మనం ఎటు చూసినా ఇంక ఇలానే కనపడుతూ ఉంటుంది. మనం కాసేపు కావాలంటే కొంతసేపు ఇక్కడ కూర్చొని మనం టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు.
అలా గంట అవుతుంది అనుకున్న దర్శనం వచ్చేసి 2.5 గంటలు పట్టింది మాకు మొత్తం కంప్లీట్గా చూడటానికి. సో ఇలాగ మనం బ్యాక్ సైడ్కి వస్తే అన్ని షాప్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఇక్కడ ఏదైనా కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ కొంచెం జాతరలా చేస్తున్నారు న్యూ ఇయర్ కన్నా అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి మనకి బంగార్పేట్ చాట్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ మనకి చాట్స్లో వచ్చేసి మసాలా పూరి, నిప్పెట్ మసాలా, బోటి మసాలా అండ్ బేల్ పూరి ఇలాగా మనకి రకరకాలు ఉంటాయి. అండ్ పానీపూరిలో అయితే మనకి వైట్ పానీపూరి, గ్రీన్ పానీ అలాగ కలర్స్ ఉంటాయి అనమాట. సో చాలా రోజులైంది బంగార్పేట్ చాట్స్ తిని. సో అందుకని నేను ఒక నిప్పట్ మసాలా అయితే తీసుకొని తిన్నాను. సో ఇంకా దాని తర్వాత అయితే రిటర్న్ అయిపోయాము బెంగళూరుకి. మీరు ఎప్పుడైనా బంగార్పేట్ చాట్స్ తిన్నారా? తింటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాళ్ళ వైట్ కలర్ పానీపూరి అయితే మీరు టేస్ట్ చేశారా? అది చాలా స్పైసీ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈసారి ఎప్పుడన్నా ఇటు వస్తే కనుక తప్పనిసరిగా ట్రై చేయండి. అండ్ ఒకవేళ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంతకీ నేను కోటిలింగాల టెంపుల్ వచ్చేసి మనకి ఒక ఫేమస్ తెలుగు మూవీలో చూపించారు అని అన్నాను కదా, ఇంతకీ ఆ మూవీ పేరేంటో మీకు అర్థమయ్యిందా లేకపోతే గుర్తొచ్చిందా? నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. ఒకవేళ కావాలి అంటే మూవీ నేమ్ వచ్చేసి శ్రీ మంజునాథ మూవీ అనమాట. అండ్ సాంగ్ నేమ్ వచ్చేసి బ్రహ్మమురారి సాంగ్ అనమాట. సాంగ్ వచ్చేసి బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాషిత శోభితలింగం. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.